బంగారం గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చూసే బంగారం గురించి నిజంగా ఎంతమంది తెలుసు? బంగారం ఎందుకు అంత విలువైనదని? ఎందుకు ప్రపంచం అంతా దీనికోసం పోటీ పడుతుంది? బంగారం అంతరిక్షంలో ఎలా ఏర్పడింది? ఇంకా మన మొబైల్ ఫోన్స్ లో కూడా బంగారం ఉందని మీకు తెలుసా? ఈ రోజు వీడియోలో బంగారం గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అసలు బంగారం ఎలా ఏర్పడింది? బంగారం భూమిపైన పుట్టలేదు. కోట్ల సంవత్సరాల క్రితం భారీ నక్షత్రాల పేలుళ్ళు, సూపర్నోవా అండ్ న్యూట్రాన్స్ నక్షత్రాల ఢీకొనడం వల్ల బంగారం ఏర్పడింది. ఈ భూమి ఏర్పడినప్పుడు ఈ బంగారం కూడా భూమిలోకి వచ్చింది. అందుకే బంగారం అరుదైన లోహం. బంగారం ప్రత్యేకత: బంగారం రసాయనిక చిహ్నం ఏయు, ఆటోమేటిక్ నెంబర్ 79, తుప్పు పట్టదు, చాలా లైట్, చాలా మెత్తగా ఉంటుంది. ఒక గ్రామ్ బంగారాన్ని చాలా పొడవైన తీగలా లాగవచ్చు. వేల సంవత్సరాలు మెరుస్తూనే ఉంటుంది. బంగారాన్ని పలుచని షీట్ గా కూడా మార్చవచ్చు. నీటి కంటే సుమారు 19 రెట్లు సాంద్రతను కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారం దాదాపు సగం నగల తయారీకి ఉపయోగిస్తారు. ప్రధానంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు రష్యా, చైనా, ఆస్ట్రేలియా. ప్రపంచ దేశాల్లో ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం నిల్వ ఉంచుకుంటాయి. బంగారం కేవలం ఆభరణాలే కాదు, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్, ఉపగ్రహాలు, అంతరిక్ష పరికరాలు, చికిత్స, ఎలక్ట్రానిక్ చిప్స్, అవార్డ్స్, పెట్టుబడులు, కరెన్సీ నిల్వలు. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ గోల్డ్: సముద్ర జలాల్లో కూడా బంగారం ఉంటుంది, కానీ దాన్ని తీయడం చాలా ఖరీదైన పని. బంగారం తుప్పు పట్టదు. ఈజిప్ట్ సమాధుల్లో వేల సంవత్సరాల తర్వాత కూడా బంగారం అలాగే ఉంది. 24 క్యారెట్స్ దాదాపు స్వచ్ఛమైన బంగారం. 24 క్యారెట్స్ బంగారంతో ఎక్కువగా నగలు తయారు చేస్తూ ఉంటారు. బంగారం చాలా అరుదైన లోహం. భూమి లోపల ఇంకా ఎంతో బంగారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫాల్స్ గోల్డ్ అని పిలిచే పైరేట్ బంగారం చాలా కనిపిస్తుంది, కానీ అది నిజమైన బంగారం కాదు. ఫ్రెండ్స్, బంగారం గురించి ఈ ఆసక్తికరమైన విషయాల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ తప్పకుండా చేయండి.